హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను చూపించే ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి మీషోలో ఈ కలెక్షన్ అయితే న్యూగా లాంచ్ అయింది. అందుకని మీరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంటనే చూపిస్తానండి. ఈ రోజు మన కలెక్షన్లో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. డోలా సిల్క్ శారీ అండి. ఇప్పుడు ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఇన్స్టాగ్రామ్లో అయితే. పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది. దీనిపైన ఇలాగ ఎలిఫెంట్ ప్రింట్ అయితే చాలా హైలైట్ గా ఉందండి. ఈ శారీ రివ్యూ ఎలా ఉందనే చూపిద్దామని ఈ రోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలాగే ఉంది. ఇది ఎలా ఉందనే చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా ఉందండి. ఇదైతే శారీకి వచ్చిన పళ్ళు పాట అండి. ఈ శారీకి అయితే పళ్ళు పాట ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇలాగ పైన సైడ్ వచ్చేసి ఇలాగ స్మాల్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మొత్తం కూడా ప్రింట్ అండి. ఎలిఫెంట్ ప్రింట్ అయితే వచ్చేసింది శారీకి. మొత్తం మిడిల్లో వచ్చేసి వైట్ కలర్ లో ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ గా మనకి ఈ ప్రింటే హైలైట్ గా చెప్పొచ్చు. ఇలాగ కింద సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారు చూడండి. ఇలాగ కడ్డీ స్టైల్లో బార్డర్ అయితే వచ్చింది. మనకి ఏంటంటే పట్టు శారీస్కి వస్తుంది కదండి, అలాగైతే వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పర్పుల్ కలర్ కి ఇలాగ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది. ఇలాగ టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి. ఈ శారీ అయితే ఇలాగ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో మనకి వచ్చేసింది. అసలు రఫ్ గా స్టిఫ్ గా అస్సలు లేదండి. మీకు అనిపిస్తుంది కదా, శారీ ఫుల్ గా మొత్తం కూడా ఇలాగే ఉంది. ఇలా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉంది శారీ. చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలా అయితే ఉంది. దీనికి ఏంటంటే ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు. ఇలా మొత్తం కూడా ప్రింట్ వచ్చేసింది. రెడ్ కలర్ లో అంటే బార్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. ఇలా అయితే ఉంది. దీనికి కూడా టూ సైడ్స్ అయితే బార్డర్ అయితే ఇచ్చారండి. మనం హ్యాండ్స్ కి వేపించుకునేలాగా ఇలాగ టూ సైడ్స్ అయితే బార్డర్ అయితే ఇచ్చారు. బిగ్ బార్డర్ అలాగే స్మాల్ బార్డర్ కూడా ఇచ్చారు. ఇలా చూడండి, శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను. చాలా బాగుందండి. పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా హైలైట్ గా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉందండి ఈ శారీ అయితే. మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్ లో ఈ శారీ అయితే మనకి అవైలబుల్ గా ఉంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది న్యూగా వచ్చిందండి మనకి మీషోలో. న్యూగా లాంచ్ అయిన మోడల్ కాబట్టి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి చెక్ చేసి ఈ శారీని అయితే తీసేసుకోండి. ఈ రోజు మన కలెక్షన్లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. డిజైనర్ శారీ, మంచి జార్జెట్ శారీ అండి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉందండి మీషోలో. ఇది చాలా ట్రెండింగ్ నడుస్తుంది. అలాగే ఇదైతే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే ఇలాగ పీచ్ కలర్ లో ఈ శారీ అయితే తెప్పించాను. ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీకి వచ్చిన పళ్ళు అండి. మొత్తం కూడా దీనికి ఇలాగ బంచెస్ అయితే ఇచ్చారు. ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి మిడిల్లో. ఇలాగ బార్డర్కి వచ్చేసి స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు. కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువగా మోస్ట్లీ చాలా శారీస్కి ఇలాగే ఇస్తున్నారు కదా. కట్ వర్క్ శారీస్ చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి. ఇది మంచి డిజైనర్ శారీ అండి. ఈ శారీస్ అయితే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇలా మిడిల్లో వచ్చేసి ఇలాగ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు. ఇలా చూడండి, సీక్వెన్స్ తో ఇలా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఫుల్ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఈ ఫ్లవర్ బంచెస్ అయితే కంటిన్యూ చేశారు. ఇలా మీకు కనిపిస్తుంది కదా, శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉందండి. ఇది మీకు వీడియోలో చాలా లైట్ గా కనిపిస్తుంది, బట్ బయట మాత్రం చాలా డార్క్ కలర్ లోనే ఉందండి. మంచి పీచ్ కలర్ లో ఉంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే చాలా బాగా నచ్చిందండి. ఎంత స్మూత్ గా ఉందో. జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, చాలా స్మూత్ గా ఉంది. అలాగే ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈ శారీ అయితే మీషోలో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు చూపించే కలెక్షన్ అయితే ఇప్పుడు ఎక్కువగా మనకి మీషోలో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న శారీస్ అండి. మన ఛానల్లో ఎక్కువగా నేను మీషోలో ఎక్కువగా ట్రెండింగ్ శారీస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. కాబట్టి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉందండి. ఇక్కడ వరకు అయితే మనకి ఫ్లవర్ బంచెస్ అయితే ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంత అయితే ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారు. శారీకి ఇంత ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది కదండి. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కదండి. బతుకమ్మ, దీవాలి అన్ని ఫెస్టివల్స్ అన్నీ కూడా ముందే ఉన్నాయి. ఇలాంటి శారీస్ ఏంటంటే ఎక్కువగా కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్. ఇలాగ డిజైనర్ శారీస్ ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఇలాంటి శారీస్ తీసేసుకోవచ్చు అండి. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారండి. ఈ శారీకి అయితే సేమ్ ఇలాగే ఈ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇలాగ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ పీస్ అయితే ఇలాగ సెపరేట్ గా ఇచ్చారు. ఇలా చూపిస్తాను మీకు చూడండి. చాలా బాగుందండి. బ్లౌజ్ పీస్ కూడా ఇలా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ పైన. ఎందుకంటే మనం హ్యాండ్స్ కి వేపించుకునేలాగా ఇలాగా సింగిల్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఇలా చూడండి, ఇలాగ సింగిల్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. 2 హ్యాండ్స్ కి ఇలాగే ఇచ్చారండి ఫ్లవర్స్ అయితే. ఇలా అయితే ఇచ్చారు.
మొత్తం కూడా బాడీ పార్ట్కి వచ్చేసి ఇలాగ ప్లెయిన్ అయితే ఇచ్చారండి. దీన్ని మనం డిజైనర్ బ్లౌజ్ లాగా మనం స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీని వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. లైట్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఉంది కాబట్టి మీకు వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది, కానీ బయట మాత్రం చాలా బాగుందండి. మంచి డీసెంట్ లుక్లో ఈ శారీ అయితే ఉంది. దీనిపైన ఈ వర్క్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ అలాగే దీని కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీరు కూడా తీసేసుకోండి. మన కలెక్షన్లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. ఇది బాందిని శారీ అండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మీషోలో. ఈ శారీ అయితే చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. అలాగే దీనికి మొత్తం కూడా మిర్రర్ వర్క్తో ఇలాగా కట్ వర్క్ లేస్ అయితే ఇలా ఇచ్చారు. శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఈ శారీ అయితే ఇలా ఉంది. ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ అయితే ఇలా ఉందండి. అలాగే బార్డర్కి వచ్చేసి ఇలాగా కట్ వర్క్ అయితే ఇచ్చారండి. మిర్రర్ వర్క్తో ఇలాగా కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చారు. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి, మనకి గ్లాస్ మిర్రర్స్ అయితే కాదు, ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు. చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ శారీకి ఏంటంటే స్పెషాలిటీ, ఇది మొత్తం కూడా పటోలా స్టైల్లో అలాగే బాందిని స్టైల్లో మిక్సింగ్ స్టైల్లో ఈ శారీ అయితే ఉందండి. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. రెడ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ చాలా హైలైట్గా ఉంది. నెక్స్ట్ ఇలా చూడండి, 2 సైడ్స్ కూడా ఈ బార్డరే కంటిన్యూ చేశారు. ఇలా అయితే ఉందండి. మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చేసి ఇలాగ పైన సైడ్ అలాగే కింద సైడ్ మొత్తం కూడా ఈ బార్డరే కంటిన్యూ చేశారు. ఇక్కడ వరకు ఈ లేస్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా అయితే ప్లెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మిడిల్లో వచ్చేసి ఇలాగ బాందిని ప్రింట్ ఇచ్చారు. అలాగే బార్డర్కి వచ్చేసి పటోలా స్టైల్లో ఇలా అయితే డిజైన్ అయితే మొత్తం ప్రింట్ అయితే ఇచ్చారండి. చూడండి ఇలా అయితే ఉంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ అండి. అంటే మనకి ఇది జార్జెట్ కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. మీకు షైనింగ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఉంది. చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఇలా అయితే ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ పీస్ అయితే. దీనికి ఇలాగ అటాచ్ చేసి ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్కి కూడా ఇలాగ కట్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి. లేస్ అయితే ఇచ్చారు, మిర్రర్ వర్క్ అయితే ఇలాగ కట్ వర్క్ ఇచ్చారు. ఇది మనం హ్యాండ్స్కి వేపించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీని వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ శారీని అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ శారీలో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలైనా తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మన కలెక్షన్లో నేను చూపించిన మొత్తం శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. న్యూగా లాంచ్ అయ్యాయండి మీషోలో. మీరు చూసిన వెంటనే కార్ట్లో పెట్టేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి. ఎందుకంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోకపోతే ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. అప్పుడు నేనైతే ఏమీ చేయలేను కదండి. మీకు ఈ శారీస్ కావాలంటే వీటి లింక్స్ అలాగే వీటి కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి ఈ శారీస్ అన్ని కూడా పర్చేస్ చేసుకోండి. చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన ఈ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏంటంటే నేను మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అలాగే మీషోలో న్యూగా లాంచ్ అయిన మోడల్స్ అన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే చాలా కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి అప్కమింగ్ వీడియోస్లో ఎక్కువగా పట్టు శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా మంది అయితే అక్క పట్టు శారీస్ చూపించండి, ఇప్పుడు ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, దసరా అలాగే దీవాలి అన్నీ కూడా వస్తున్నాయి కదా, మాకు పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపించండి అని అడిగారు. నేను అవి కూడా మీకు రివ్యూ అయితే చూపిస్తానండి. ఇంకా ఏంటంటే మన ఛానల్ అనేది 15K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి. నన్ను ఇంతగా ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. తొందరలోనే మన ఛానల్ అనేది 15K సబ్స్క్రైబర్స్ పాస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే నేను 15K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిన తర్వాత మన ఛానల్లో గివ్ అవే తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుండి మీరు రెగ్యులర్గా చూసేవాళ్ళు కామెంట్ బాక్స్లో మీ నేమ్ని అలాగే మీ లైక్ నెంబర్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రతిరోజు నేనైతే కామెంట్ బాక్స్లో నేను చూస్తాను కాబట్టి రెగ్యులర్గా ఎవరు చేస్తున్నారో చూసి నేనైతే 15K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత గివ్ అవే అయితే నేను తీస్తాను. అప్పుడు మీకు ఫస్ట్ విన్నర్ని సెకండ్ విన్నర్ని నేనైతే అనౌన్స్ చేస్తానండి. అందుకనే మీ పేరుని అలాగే మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇంతే అండి ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.